హలో ఫ్రెండ్స్, 10th అక్టోబర్ 1962 ఉదయం 8 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ వద్ద ఉన్న తగ్లా రిజ్లో మన ఇండియన్ సోల్జర్స్ వారి డైలీ యాక్టివిటీస్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే సడన్గా చైనీస్ ట్రూప్స్ మన ఇండియన్ సోల్జర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆ పోస్ట్లో కేవలం 56 మంది సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. చైనా వైపు నుండి 600 ట్రూప్స్ అటాక్కి వచ్చారు. అయినా కూడా ఈ 56 ఇండియన్ సోల్జర్స్ ఈ అటాక్ని హోల్డ్ ఆఫ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ దాదాపు 1.5 అవర్స్ తర్వాత 9:30 AM చైనీస్ ట్రూప్స్ ద్వారా ఇంకొక అటాక్ డిక్లేర్ చేయబడింది. ఈసారి మోటార్ ఫైర్ బాంబాట్స్ కూడా జరిగాయి. ఇండియన్ సోల్జర్స్ ఈ యుద్ధానికి అస్సలు సిద్ధంగా లేరు. కొన్ని గంటల్లోనే చైనీస్ ట్రూప్స్ ఇంకొక అటాక్ని డిక్లేర్ చేశారు. ఇంకా ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్స్కి విత్ డ్రా అవ్వడం కంటే వేరే ఆప్షన్ లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 days తర్వాత 20th అక్టోబర్ 1962లో ఇండో చైనా అఫీషియల్ వార్ స్టార్ట్ అయింది. ఇది ప్రపంచంలోని ఒకే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అండ్ ఒకే ఒక వార్ ఎందులో అయితే మన ఇండియా ఓడిపోయింది. అసలు ఇండియా ఎలా ఓడిపోయింది, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, రండి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు చైనా ఈ వార్ని ఎందుకు డిక్లేర్ చేసింది, దీని వెనకాల 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, చైనా అనుకుంది ఇండియా టిబెట్ రీజియన్ పట్ల ఆసక్తిని చూపుతుందని అండ్ టిబెట్ రీజియన్లో ఇంటర్ఫియర్ అవుతుంది అని. కానీ నిజానికి ఇది తప్పుడు ప్రచారం. ఇండియాకి టిబెట్ రీజియన్లో ఎటువంటి ఆసక్తి లేదు. ఎక్స్పర్ట్స్ నమ్మారు చైనా ద్వారా చేయబడిన ఒక తప్పుడు ప్రచారం అని. ఆ టైంలో ఇండియా దాని ఓన్ కంట్రీని డెవలప్ చేయడానికి ముందడుగులు వేస్తుంది. కానీ చైనాకి ఎందుకు ఇలాంటి సస్పిషన్ వచ్చిందంటే 1959లో ఇండియా దలాయ్ లామాకి రెఫ్యూజ్ని ప్రొవైడ్ చేసింది. సెకండ్ రీజన్ ఏంటి అంటే డిస్ప్యూటెడ్ రీజియన్స్లో ఇండియా యొక్క కౌంటర్ అగ్రెషన్. ఈ కారణం చేత ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు ఇది చైనా యొక్క రీజనబుల్ పర్సెప్షన్ అని. ప్రధానమంత్రి నెహ్రూ ఫార్వర్డ్ పాలసీని అడాప్ట్ చేసుకున్నాడు. దీని కారణంగా ఇండియన్ సోల్జర్స్ మన అనుకున్న టెరిటరీస్ని మొత్తం కూడా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు. అమెరికన్ CIA బిలీవ్ చేస్తుంది చైనా అటాక్కి కారణం ఇదే అని. ఏ భూమిని అయితే మన ఇండియన్ సోల్జర్స్ ఆక్యుపై చేస్తున్నారో ఆ భూమి తమదని చైనా భావిస్తుంది. ఇదే కారణం చేత చైనా ఇండియన్ సోల్జర్స్ని పనిష్ చేయాలనుకుంది. ఈ రీజన్ వల్లే 10th అక్టోబర్ 1962లో మన ఇండియన్ సోల్జర్స్ ఈ బాధాకరమైన సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఇది ఒక ర్యాండమ్ అటాక్ కాదు. చైనా ఇండియన్ ఫోర్సెస్ని కౌంటర్ చేయడానికి ఒక స్ట్రాటజికల్ ప్లాన్ని వేసింది. ఇండియన్ సోల్జర్స్ తగ్లా రిజ్ బార్డర్ వద్ద చైనీస్ ట్రూప్స్ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ లెగ్ హార్న్ అనే ఒక ప్లాన్ని వేసింది. దీన్ని లీడ్ చేస్తున్న అతను 7th బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ జాన్ డాల్వే. ఈ ప్లాన్ని అమలు చేయడం కంటే ముందు 20th అక్టోబర్ నాడు కొన్ని చిన్నపాటి ఫైరింగ్స్ జరిగాయి. చైనా ఇండియాపై గ్రెనేడ్స్ని కూడా వేసింది. 6th అక్టోబర్ నాడు చైనా డిఫెన్స్ మినిస్టర్ లిన్ బాయో ఒక బ్రీఫింగ్లో ఆపరేషన్ లెగ్ హార్న్ గురించి చెప్పాడు. అతను అన్నాడు 10th అక్టోబర్ రోజు చైనా ఇండియా వైపు నుంచి అటాక్ని ఎక్స్పెక్ట్ చేస్తుందని. మీరు సరిగ్గానే విన్నారు. చైనీస్ ఫోర్సెస్కి అనిపించింది ఈసారి ఇండియన్ ఫోర్సెస్ వారిపై అటాక్ చేస్తారని. లిన్ బయో ఈ విషయాన్ని చైనా డిక్టేటర్ అయిన మావో జెడాంగ్కి చెప్పాడు. అప్పుడు మావో జెడాంగ్ అన్నాడు, ఇట్ సీమ్స్ లైక్ ఆర్మ్డ్ కో ఎగ్జిస్టెన్స్ ఓంట్ వర్క్. ఇట్స్ జస్ట్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. నెహ్రూ రియలీ వాంట్స్ టు యూజ్ ఫోర్స్. This isn't strange. He has always wanted to seize Aksai Chin and Tagla Ridge. He thinks he can get everything he desires. దీనికి అర్థం ఏంటంటే ఇండియన్ ఫోర్సెస్ పై ఆర్మ్డ్ కోఎగ్జిస్టెన్స్ పనిచేయదు. నెహ్రూ ఎప్పుడు చూసినా అక్సాయ్ చిన్ అండ్ తగ్లా రిజ్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నాడు అండ్ అతను అనుకుంటున్నాడు అతను ఏం కోరుకున్నా అది జరుగుతుందని. దీని కారణంగా బీజింగ్లో ఒక పెద్ద మిలిటరీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో చైనీస్ లీడర్షిప్ అండ్ చైనా సెంట్రల్ మిలిటరీ కౌన్సిల్ కలిసి ఇండియాపై ఒక వార్ని డిక్లేర్ చేయాలని డిసైడ్ అవుతాయి. ఇటువైపు ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ మిలిటరీ ఆఫీషియల్స్ చైనా ఎటువంటి వార్ని ఇండియాకి అగెనెస్ట్గా డిక్లేర్ చేయదు అనే ఒక గట్టి కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఈ రాంగ్ అసంప్షన్ కారణంగా ఇండియన్ మిలిటరీ ఎటువంటి ప్రిపరేషన్స్ని చేసుకోలేదు. 10th అక్టోబర్ అటాక్ తర్వాత ఇండియన్ సోల్జర్స్ యొక్క సిచ్యువేషన్ టికింగ్ టైం బాంబ్ లాగా మారిపోయింది. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. 18th అక్టోబర్ చైనీస్ ప్రిపరేషన్స్ ఇంకా లార్జర్ స్కేల్లో ఇంటెన్సిఫై అయ్యాయి. 19th అక్టోబర్ నాడు 2000 చైనీస్ ట్రూప్స్ వాళ్ళ పీక్ని రీచ్ అయ్యారు అండ్ వీళ్ళు నైట్ టైంలో కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ పరిస్థితులను చూసి జాన్ డాల్వీ తన పదవికి రాజీనామా చేయాలనుకున్నాడు. అతను అన్నాడు, మనం ఎటువంటి ప్రిపరేషన్స్ని చేసుకోలేదు అండ్ ఒకవేళ సోల్జర్స్ని ఈ వార్కి పంపిస్తే ఇది వాళ్ళ పాలిట ఒక డెత్ ట్రాప్ అవుతుంది అని. నెక్స్ట్ 28 అక్టోబర్ 5:14 AM కి 150 గన్స్ అండ్ మోటార్స్ ఓపెన్గా ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. 7 అవర్స్ లోపు మధ్యాహ్నం సమయం కాకముందే 7th బ్రిగేడ్ ఇండియన్ ఆర్మీ దాదాపు అంతమైపోయింది. ఆ రోజు మార్నింగ్ 493 సోల్జర్స్ ఇండియన్స్ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. బ్రిగేడియర్ జాన్ డాల్వీని చైనీస్ ఫోర్సెస్ బంధిస్తాయి. ఒక్క రోజులో ఎన్నైతే డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ చైనీస్ ట్రూప్స్ ఆక్యుపై చేశారు. కానీ ఇంతటితో ఈ దుర్మార్గులు ఆగలేదు. మిగిలిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ వైపుగా కొనసాగారు. ఇప్పుడు వీళ్ళ చూపు అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న తవాంగ్ సిటీపై పడుతుంది. 10,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ తవాంగ్ సిటీ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అయిన ఈటానగర్కి 445 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ సిటీ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్టర్న్ మోస్ట్ రీజియన్లో ఉంటుంది. ఈ రీజియన్ చైనాతో బౌండరీని నార్త్ డైరెక్షన్లో షేర్ చేసుకుంది అండ్ సౌత్ వెస్ట్లో భూటాన్తో షేర్ చేసుకుంది. 24th అక్టోబర్ 1962లో చైనీస్ ఫోర్సెస్ ఈ ఏరియాని కూడా ఆక్యుపై చేశాయి. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్ అండ్ భూటాన్కి సంబంధించిన ఈస్టర్న్ సెక్టార్ గురించి మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు వెస్టర్న్ సెక్టార్లో ఉన్న అక్సాయ్ చిన్ అండ్ లదాఖ్ రీజియన్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 19th అక్టోబర్ నైట్ చైనీస్ ఫోర్సెస్ వెస్టర్న్ సెక్టార్లో ఉన్న చాలా ఇండియన్ ఫోర్సెస్పై అటాక్ చేశారు. స్పెసిఫికల్గా చెప్పాలంటే 14 పోస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, మిలిటియాస్ దౌలత్ బెగ్ ఆల్డీ, చిప్చాప్ వ్యాలీ అండ్ గల్వాన్ పోస్ట్ వద్ద అటాక్స్ జరిగాయి. నార్త్లో దౌలత్ బెగ్ ఆల్డీలో చాందిని అనే పోస్ట్లో 30 ఇండియన్ సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. ఈ పోస్ట్ని 500 చైనీస్ సోల్జర్స్ అటాక్ చేశారు. కానీ ఈ 30 మంది సోల్జర్స్ కలిసి చాకచక్యంగా ఎంతో ధైర్య సాహసాలతో ఒక్కరోజు మొత్తం చైనీస్ ఫోర్సెస్ని ఎదుర్కొన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ 30 మంది సోల్జర్స్లో ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడగలిగారు. మిగతా 29 సోల్జర్స్ తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. నెక్స్ట్ డే 20th అక్టోబర్లో చైనీస్ ఫోర్సెస్ చాలా ఈజీగా చిప్చాప్ వ్యాలీని, గల్వాన్ వ్యాలీని అండ్ ప్యాంగాంగ్ లేక్ని క్యాప్చర్ చేశాయి. ఇండియన్ సోల్జర్స్కి ఈ ఏరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ చుషుల్. ఈ చుషుల్ 14,000 ఫీట్ ఎలివేషన్ ఉన్న ఒక చిన్నపాటి శాండ్ వ్యాలీ. దీనికి నార్త్ వైపు ప్యాంగాంగ్ లేక్ సిచ్యువేట్ అయి ఉంది. లదాఖ్ రీజియన్లో ఉన్న ఒకే ఒక పోస్ట్ ఇది. ఇక్కడే ఇండియన్ సోల్జర్స్ అండ్ చైనీస్ ఫోర్సెస్కి మధ్యలో మోస్ట్ హీరోయిక్ బ్యాటిల్ జరిగింది. ఈ బ్యాటిల్ పేరే రేజాంగ్లా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 24th అక్టోబర్ తర్వాత చైనీస్ ఫోర్సెస్ బ్యాటిల్ని కొంత టైం వరకు స్టాప్ చేశారు. ఎందుకంటే ఈ టైం గ్యాప్లో చైనీస్ ప్రీమియర్ జో ఎన్లాయ్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూకి లెటర్ని రాశాడు. ఈ లెటర్లో ఎన్లాయ్ 3 ప్రపోజల్స్ని మెన్షన్ చేశాడు. ఫస్ట్ ప్రపోజల్, బోత్ సైడ్స్ నుంచి డిస్ప్యూట్ని పీస్ఫుల్గా రిసాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రపోజల్, బోత్ సైడ్స్ నుంచి ఆర్మీస్ యాక్చువల్ కంట్రోల్ లైన్ నుంచి 20 కిలోమీటర్స్ బ్యాక్ మూవ్ అవ్వాలి. థర్డ్ ప్రపోజల్, 2 దేశాల ప్రైమ్ మినిస్టర్స్ మళ్ళీ మీట్ అవ్వాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాటిల్లో చైనా పై చేయిలో ఉంది. చాలా రీజియన్స్ని ఆక్యుపై చేసి ఇండియన్ సోల్జర్స్కి గ్రేట్ లాస్ని తెచ్చింది చైనా. ఎప్పుడైతే ఈ లెటర్ని PM నెహ్రూ చదువుతాడో అప్పుడు ఆయన చైనీస్ని నమ్మలేదు. ఆయన అనుకున్నారు ఇది చైనీస్ యొక్క ఇంకో కుట్ర అని. ఈ లెటర్కి రెస్పాన్స్గా నెహ్రూ ఆయన లెటర్లో మెన్షన్ చేశారు, చైనా బార్డర్ సిచ్యువేషన్స్ని పీస్ఫుల్గా రీసాల్వ్ చేసుకుందామని చాలా డిక్లరేషన్స్ని ఇచ్చింది. కానీ ప్రతిసారి చైనా యాక్షన్స్ చాలా వైలెంట్గా ఉన్నాయి. అందువల్ల మేము చైనాని నమ్మదలుచుకోలేదు. కొన్ని రోజుల తర్వాత 4th నవంబర్ జో ఎన్లాయ్ మళ్ళీ ఒక లెటర్ని PM నెహ్రూకి రాశాడు. ఈసారి లెటర్లో ఇండియా అక్సాయ్ చిన్ని చైనాకి అప్పచెప్తే దానికి రిటర్న్గా చైనా ఈస్టర్న్ సెక్టార్లో ఉన్న మెక్ మ్యాహోన్